ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడబోతున్నది. ఈ యొక్క పొత్తులు కూడా దరిదాపుగా ఒక కొలికి వచ్చేసాయి. రాజకీయ ఉపన్యాసాలు, జన సమీకరణాలు, పెద్ద పెద్ద ప్రభంజనాల లక్షల సంఖ్యలో అనమాట జనసేకరణ, వేల బస్సులు కార్లుతో అనమాట ఊరేగింపులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఒకే ఒక్క విషయాన్ని గమనించండి. మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టి డీజిల్, పెట్రోలు, ఆయిల్ని అన్నమాట దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇన్ని లక్షల మంది ఇన్ని ఊరేగింపులతో వెళ్ళటం వల్ల ఎన్ని వర్కింగ్ అవర్స్ మనకి వేస్ట్ అవుతుంది. అలాగే ఇన్ని వాహనాలను పెట్టడం వల్ల ఎన్ని వేల లక్షల లీటర్లు అనమాట పెట్రోల్ కానీ డీజిల్ కానీ బుగ్గిపాలు అవుతున్నది. ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఏమిటంటే పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరగటం వల్ల సామాన్యుడి మీద పడుతుంది ఆ భారం. మోటార్ పంప్స్ వాడుకునేటువంటి రైతు మీద పడుతుంది. అంటే ఈ పెట్రోల్ వీళ్ళు ఇక్కడ దుర్వినియోగం చేయటం వల్ల నిజంగా జాతీయోత్పత్తిని పెంచేటువంటి రైతు యొక్క భూమి సాగు మీద కూడా దాని ప్రభావం చూపిస్తున్నాయి. దానివల్ల ఈ నిత్యావసర వస్తువులు పైగా ఆహారం మీద ధన ఖర్చు ఎక్కువ అవుతుంది. అందువల్ల గిట్టుబాటు ధర ఎక్కువ అవుతుంది. నిరసన వ్యక్తం చేయండి. దాని వలన జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయం, విదేశీ వనరులు, విదేశీ నిల్వలు అని దుబారా అవుతున్నటువంటి దాన్ని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ నిరసన వ్యక్తం చేయండి. ఇది మీరు దేశ సంపదని, మీ యొక్క జేబు సంపదని కాపాడుకున్న వాళ్ళు అవుతారు.